డాక్టర్ కావటమే మీ లక్ష్యమా? ఎంబీబీఎస్ సీట్ల గైడెన్స్ కోసం తప్పక విచ్చేయండి మెగా ఎడ్యుకేషన్ మేళా. ఎన్నికలకు ముందు చాలా టీవీలో ఉందన్నారు. నేను రాతను నమ్ముకొని ప్రతి ఫేట్ ఏం చెప్తే అది జరుగుతుంది అంతే. దీన్ని నమ్ముకొని ముందుకు పోతున్నా. నేను పార్టీకి రాజీనామా చెయ్యను. నా పనితీరు బాగోలేదని వాళ్ళు పార్టీ నుంచి తొలగిస్తే భవిష్యత్తుపై నిర్ణయం తీసుకుంటా, భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తా. కానీ వదంతులు నమ్మకండి. 2024 ఎన్నికల్లో రాయచోటి ఎమ్మెల్యే అభ్యర్థిగా, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నేనే పోటీ చేస్తా. ఒక నమ్మకంతో ఉన్న మీరు ఉన్న ఫలంగా సీన్ కట్ చేస్తే కండువ మార్చేశారు. ఏంటి అసలుకి ఇది? ఒక నమ్మక ద్రోహం. ఓకే, గత 10 సంవత్సరాల నుంచి రాయచోటి కాన్స్టిట్యున్సీలో 2014 నుంచి 24 వరకు ఆ పార్టీ కోసం కృషి చేసిన 2 ఎలక్షన్స్లో పోటీ చేసిన అడ్వర్స్ సీజనల్ ఎలక్షన్స్ అవి. అంటే తెలుగుదేశం పార్టీకి ఎటువంటి ప్రజాదరణ లేని ఎలక్షన్లో ప్రతికూల పవనాలకు సంబంధించి ఆ కడప జిల్లా వరకు 14లో అయితేనేమి 19లో అయితేనే ఉన్నాయి. అటువంటి టైంలో అక్కడ పోటీ చేయాల్సిన బాధ్యత నాకు చంద్రబాబు నాయుడు గారు అప్పచెప్పిన తర్వాత ఆ పార్టీలో పోటీ చేయడము విపరీతంగా వ్యయ ప్రయాసాలు ఉంటాయి, కష్టం ఉంటుంది. పార్టీ క్యాడర్ని బిల్డ్ చేసినాము. అప్పటికే 50,000 మెజార్టీ 12లో వస్తే 50-60,000 మెజార్టీ వస్తే దాన్ని ఎంతో కష్టపడి పార్టీని ఒక నిర్మాణం చేసి పెట్టాము. అక్కడ 2024లో ఉన్న పలంగా ఒక రాత్రిపూట ఒక ఫోన్ వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు మీతో అని. చెప్పండి సార్, నమస్కారము అని. నీకు టికెట్ ఇవ్వడం లేదు అని అన్నాడు ఆయన. మంచిది సార్, వెరీ గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. కారణం అడగలేదు మీరు? నేను అడగదలుచుకోలే కారణాలు. ఎందుకంటే నాకు ఆ క్షణం ఒక నమ్మక ద్రోహి దగ్గర గత 25 సంవత్సరాల నుంచి నేను పనిచేసినాను అనే ఒక బాధ కనిపించింది నాకు. 2019లో మీరు ఇదే నా చివరి ఎన్నిక, ఈసారి ఒకటి నాకు టికెట్ ఇవ్వండి, తర్వాత నేను చెప్పినాను ఆ మాట. నేను చెప్పినా నమ్మక ద్రోహం ఎలా అవుతుంది? నమ్మక ద్రోహమే. ఎందుకంటే తప్పడం అవుతుంది కదా. లేదు 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 2019లో ఇదే నాకు లేదు. నేను చెప్తాను కదా 2019లో ఓడిపోయిన తర్వాత ఇంక నేను పోటీ చేయకూడదని నిర్ణయం చేశాను. నమ్మకనే ఉన్నాను. అదే 1-2 సార్లు పిలిపించినారు. నన్నే ఇన్ఛార్జిగా కొనసాగమన్నారు. కొనసాగుతూ ఉంటాను. నాతోనే పార్టీ కార్యక్రమాలు అన్ని కార్యకలాపాలన్నీ కూడా చేయించినారు. ఎన్ని మీటింగులు పెట్టాలన్నా అన్ని మీటింగులు పెట్టాము. పార్టీ ఇచ్చిన అన్ని కార్యక్రమాలు పర్ఫెక్ట్గా చేసినాము. రాష్ట్రంలోనే నెంబర్ 1 పొజిషన్లోని. ఇప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏమంటే, ఒక 25 సంవత్సరాలు ఒక నాయకుని దగ్గర పనిచేస్తే అతనికి ఇష్టం లేకుండా పోతే నాకు వెళ్ళిన అడ్వాన్స్ చెప్పచ్చు, ముందే చెప్పచ్చు. లేదు ఇన్ఛార్జీలు అని పెట్టుకున్నాం, మేము మిమ్మల్ని ఊరికనే పెట్టుకున్నాము, మీకే ఇవ్వాలని అవసరం మాకు లేదు టికెట్, మీరు ఇష్టం ఉంటే మీ ఇష్ట ప్రకారం మీరు పనిచేయండి పార్టీ కోసం, ఆ రోజు ఎవరికి బాగుంటే వాళ్ళని క్యాండిడేట్గా పెట్టుకుంటాను అని కూడా చెప్పచ్చు. దిస్ ఈజ్ ఆల్ ఎప్పుడో ఒకసారి పార్టీలో 1-to-1 కూర్చున్నప్పుడు ఇంకోసారో చెప్పాలి. అయితే 1-to-1లో చంద్రబాబు నాయుడు గారితో నేను మాట్లాడినప్పుడు కూడా ఆయన ఎక్కడ కూడా అసంతృప్తి కానీ ఇంకోటి కానీ నా మీద వ్యక్తం చేయలే. అన్నీ బాగానే ఉన్నాయి. డబ్బు ఎంత పెట్టుకుంటావు. ఏ పార్టీ అయినా అంతే కదా. ఏ పార్టీ అయినా అంతే. నాకు వచ్చిన ఒక క్వశ్చన్ నేను అప్పటికి చెప్పిన, ఇంతవరకు గడిచిన అన్ని ఎలక్షన్లో కూడా నేనే డబ్బు పెట్టుకుంటూ వచ్చినాను. ఇది ఏముంది, ఇది ప్రత్యేకంగా మీరేం చెప్పాల్సిన పని లేదు. మీకు వీలైతే ఏదైనా సాయం చేయండి, మీకు తోచినంత సాయం మీరు చేయండి, మిగతాది మేము ఆగసాట్లు మేము పడతాము అని చెప్పినాం. నాకు తెలిసి ఆయన సాటిస్ఫాక్టరీగా ఉన్నాడు కాబట్టే అన్ని రోజులు నన్ను కొనసాగించినాడేమో అని అనుకున్నాను నేను. ఇప్పుడు ఇన్ఛార్జ్ అనేవాడిని తీసేసి కొత్త వాడిని పెడితే ఆ ఇండికేషన్ ఏమంటే ఇతనికి టికెట్ ఇవ్వరు అని. మా పార్లమెంటు పరిధుల్లో కూడా చూస్తే ఇన్ఛార్జీలుగా చాలామందిని తొలగించలే, కంటిన్యూ చేసినారు. ఒక్క పుంగునూరులో మటుకు అనీషా రెడ్డిని తీసేసి ఆ చెల్లబాబుకి ఇచ్చారు. మిగతా చోట యాజ్ ఇట్ ఈస్ ఉండే వాళ్ళే ఉంటా వచ్చినారు. ఎందుకనో ఏమో ఆఖరి వరకు నీకు టికెట్ లేదు అనేది ఇండికేషన్ ఎప్పుడో ఇచ్చేయాలి. ఎవరికోరికి ఇస్తే వాళ్ళు కష్టపడి పని చేసుకుంటారు కదా. ఇప్పుడు నేను పార్టీకి వ్యతిరేకంగా చేసినాననే అపవాదం మాకు రాదు కదా. ఎవడైనా మనుషులు విప్పి మాట్లాడుకోవడమో కలుసుకోవడమో ఏదో జరుగుతుంది వెళ్ళిన అడ్వాన్స్. అయితే ఒక నాయకుడు అతని దగ్గర పనిచేసే వ్యక్తిని ఉన్న పలంగా నువ్వు నాకు అవసరం లేదు, నీకు టికెట్ ఇవ్వడం లేదు అని ఒక మాట చెప్పి పెట్టేస్తే, నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే కనీసం పిలిచి మాట్లాడి ఈయన టికెట్ ఇచ్చే వాళ్ళను, ఇంకా అక్కడ ఎవరైనా ఇంపార్టెంట్ లీడర్లు ఉంటే వాళ్ళందరినీ కూర్చోబెట్టుకొని మాట్లాడి, సరే ఈ రకంగా చేస్తే బాగుంటుందని నాకు అనిపిస్తూ ఉంది, నా దగ్గర అంత ఇన్ఫర్మేషన్ ఉంది,
ఈయన అయితే గెలుస్తాడు, నువ్వైతే ఓడిపోతావు, కాబట్టి పార్టీని దృష్టిలో పెట్టుకొని మీరు ఇతనికి పనిచేయండి అని చెప్పడం ఆనవాయితీ. అటువంటి ప్రాక్టీసే లేదు ఇప్పుడు. కేవలం నన్ను చూసి ఓట్లు వేస్తాడు అని ఒక అహంభావం, అహంకారము, నేను కుక్కను పెట్టినా కూడా గెలుస్తారులే అని ఒక యాటిట్యూడ్ బిల్డ్ అయింది ఇప్పుడు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.